ఈ వీడియో యూపీఎస్సి, నీట్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి అండ్ ఎనీ అదర్ కాలేజ్ ఎగ్జామ్స్ లైక్ డిగ్రీ, ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు జీవన్ కుమార్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గూగుల్ వాళ్ళు రీసెంట్గా యాడ్ చేసిన ఫీచర్ నిజంగా చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ జెమినైలో క్లిక్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ జెమినై మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ నోట్బుక్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ స్టడీ అండ్ లెర్న్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాం. ఇక్కడ టాపిక్, పర్టికులర్ టాపిక్ ఏదైనా లేదంటే ఏదైనా సబ్జెక్ట్ నేమ్. సో నేను సూపర్వైజ్డ్ అని ఇస్తున్నా. సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇది సబ్ టాపిక్ ఆఫ్ ఏఐ కదా, సో క్రియేట్ నోట్బుక్ అని ఇస్తున్నా. యాక్చువల్లీ మీకు ల్యాప్టాప్లో చెప్పాలి, కానీ ఒక హఠాత్ పరిణామం వల్ల ల్యాప్టాప్ డిస్ప్లే పగిలిపోయింది, సో ఫోన్లో చూపిస్తున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కాలి. మీకు చదవాల్సిన పీడిఎఫ్ లాంటివి ఇందులో అప్లోడ్ చేస్తే అది సమ్మరైజ్ చేస్తుంది. సమ్మరైజ్ చేసి మెయిన్ టాపిక్స్ ఏంటి, అసలు చదవాల్సినవి ఏంటి అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు, లేదంటే నార్మల్గా క్లిక్ చేసేవచ్చు. ఓకే, నేను క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ వ్యూ అప్డేటెడ్ నోట్బుక్ అని నొక్కండి. ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది, జస్ట్ వెయిట్. ఇక్కడ చూసారా, మెయిన్ టాపిక్స్ అనేది ఇస్తుంది. ఆల్ లెసన్స్ అంటే ఏంటి అని వాటిని సమ్మరైజ్ చేసి మనం చదువుకోవచ్చు. సో టాపిక్స్ ఇవి. మ్యాటర్స్ అంటే ఏంటి, కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఏంటని క్లియర్ కట్గా ఇస్తుంది. నేను బ్యాక్కి వెళ్ళి నేనంతా ఓకే, నేను పర్ఫెక్ట్ అనుకుంటే క్విజ్ తీసుకోవచ్చు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది క్విజ్ మాత్రం. సరే, నాకు ఏం రాదు, జస్ట్ ఏదో మీకు చూపించాలని చెప్పి పెడుతున్నా ర్యాండమ్గా. లెట్స్ చెక్ అవర్ లక్. మనకు లక్ ఉండాలి, అది ఎప్పుడు తెలిసిందే. ఓ, హింట్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు చదువుకున్న వాళ్ళు. ఇక్కడ హింట్ అనేది మీకు క్వశ్చన్ డిఫరెంట్ అనిపిస్తే చూసుకోవచ్చు. అండ్ ఎవరు రిపోర్ట్ ఇస్తుంది, మనకు కావాల్స్తే రీక్విజ్ చేసుకోవచ్చు. వీ అప్డేటెడ్ నోట్బుక్ మన ఇష్టం. రీక్విజ్ అంటే మళ్ళీ మొత్తమే చూపిస్తుంది మనం ఏమేమి చేస్తామనేది. నెక్స్ట్ 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 వ్యూ అప్డేటెడ్ నోట్బుక్ అంటే ఇంకా మీరు రిపోర్ట్ చూపిస్తుంది, ఫోకస్ ఏరియా ఏంటి, మీరు ఎక్కడ స్ట్రెంత్ అయి ఉన్నారు, ఏ కాన్సెప్ట్లో అనేది కూడా క్లియర్ కట్గా చూపిస్తుంది. అండ్ ఇదిగోండి, మనం ఇందులోనే లేము, అది వేరే విషయం. అండ్ ఇక్కడ కాన్సెప్ట్స్ అలా చూపిస్తుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఎగ్జామ్స్ అప్పుడు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి అండ్ ఒక కామెంట్ చేయండి ప్లీజ్, రీచ్ కోసం. ఓకే దెన్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.